హలో ఎవ్రీవన్, మా ఇంటి గణేష పూజ విధానం. నేను చిన్న గణేష విగ్రహం తెచ్చుకున్నాను, కానీ ఆ విగ్రహాన్ని కింద పెట్టకూడదు కాబట్టి నేనేం చేశానంటే కింద బియ్యం వేసి దాని మీద పసుపు కుంకుమ పూలు చల్లి దాని తర్వాత ఒక ఇటుకరాయి పెట్టాను. కనిపిస్తుంది కదా, ఇది ఇటుకరాయి అండి, అంటే రెడ్ బ్రిక్. దీనికి బాగా పసుపు కుంకుమ పూసి ఈ విధంగా పూలు పెట్టి బియ్యం వేసి ఆ బియ్యం పైన చిన్ని వినాయకుడు చూడండి, బుజ్జి వినాయకుడిని పెట్టుకున్నాను. అంటే కింద పెట్టకూడదు కాబట్టి ఈ విధంగా చేసుకోవాలా, బియ్యం అది వేసుకోవాలి. అందువల్ల నేను ఈ విధంగా పెట్టుకొని చేసుకుంటున్నాను. మీరు టేబుల్ మీద పెట్టుకున్నా సరే బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి అప్పుడు పెట్టుకోవాలి వినాయకుడిని. అట్టే ఎత్తుకెళ్ళి పెట్టకూడదు. ఈ దారం చూసారా, ఇవి 9 పొరలు తీసుకొని వైట్ దారాన్ని దాన్ని పసుపులో ముంచి 3 ముళ్ళు వేసి తర్వాత ఆయనకి ఒక జంజంలాగా వేయాలా. ఇది కంపల్సరీ అండి. ఈ విధంగా పసుపు కుంకుమ బొట్లు పెట్టేశాను నా బుజ్జి వినాయకుడికి. పూలంతా డెకరేషన్ చేస్తున్నాము. ఇప్పుడు లుక్ చాలా బాగా వచ్చింది. స్వామివారు చాలా కళగా కనిపిస్తున్నారు ఇప్పుడు. అంటే వినాయక చవితి రోజు వినాయకునికి పూజ 11 లోపల చేసేయాలి. దాని తర్వాత చేయకూడదు, ఎందుకంటే ఆయనకి బాగా ఆకలేస్తుందంట ఆ రోజు. అందుకే నేను స్వామివారికి 15 రకాల ఐటమ్స్ పెట్టాను. వైట్ రైస్, ఇది మినప్పప్పు పచ్చడి. మినప్పప్పు పచ్చడి అంటే వినాయకునికి చాలా ఇష్టము. మినప్పప్పు పచ్చడి, పప్పు, నెయ్యి, ఈ 3 అంటే వినాయకునికి చాలా ఇష్టము. ఇంకా స్పెషల్స్ ఉంటాయి కదా, పులిహోర. ఈ పులిహోర లెమన్తో చేశాను. దద్దోజనం, అన్నీ గణేషకి ఇష్టమైన వంటలే చేశాము. అంటే పెద్ద ఆకు పెట్టి ఆకు నిండా పెట్టాలా స్వామికి. పప్పు సుకీలు, అవి వడలు, మసాలా వడలు అంటే పచ్చెనపప్పు వడలు, ఇవి పాయసం. స్వామివారికి పెద్ద ఆకు వేసి ఆకు నిండా పెట్టాలంటే ఆయన కళ్ళకి బాగా కనపడాలంట ప్రసాదాలు నిండుగా. అంటే ఆయనకి పొట్ట పెద్దదిగా ఉంటుంది కదా, దానికోసం ఆయనకి ప్రసాదాలు నిండుగా పెట్టాలి. ఇవి కుడుములు. ఇవి ఉండ్రాళ్ళు, ఇవి కుడుములు ఉండ్రాళ్ళు. అరటి పళ్ళు, ఇంకా ఆయనకి ఇష్టమైన పళ్ళు మనకి ఏమి అవైలబిలిటీలో ఉంటాయో ఆ పళ్ళన్నీ కూడా పెట్టుకోవచ్చు. చూడండి, యాలక్కాయ, సీతాఫలం, చూడండి సీని నిమ్మకాయ, జామకాయలు, ఇట్లా ఆకులు ఉండే కాయలు పెడితే స్వామివారికి చాలా ఇష్టం అంట. చూడండి, ఆకు నిండా పెట్టేశాను నేను మొత్తం 15 ఐటమ్స్. చూడండి, రైస్, చట్నీ, పప్పు, నెయ్యి, పులిహోర, దద్దోజనం, పాయసం, వడ, పప్పు సుకీలు, అన్నీ స్వామివారికి ఇష్టమైనవే పెట్టాము. ఈ విధంగా ఇష్టమైనవి పెట్టి పూజ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం మనకి తప్పకుండా దక్కుతుంది. థ్యాంక్ యూ.